మేడే సందర్భంగా గురువారం యాలన మండల కేంద్రంలో జెండాను ఎగరవేసిన జిల్లా కార్మిక సంఘం అధ్యక్షులు భూగప్ప. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మేడే కార్మిక పోరాట స్ఫూర్తి చేసినామని అన్నారు. కార్మిక సోదరులకు శుభాకాంక్షలు తెలియజేశాడు. ఈ కార్యక్రమంలో జిల్లా కేవీపీఎస్ జిల్లా సెక్రటరీ మల్కయ్య, షబీర్ ఆనందం, మణిమాల, కవిత, పద్మ, భాగ్యలక్ష్మి, సరస్వతి, అంతమ్మ, అంగన్వాడీ టీచర్స్, ఆయాలు, పంచాయతీ కార్మికులు తదితరులు పాల్గొన్నారు. పురస్కరించుకొని ఏపీ ఆధ్వర్యంలో నారాయణ మండలం జిల్లావిస్తరణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈరోజు మేడే అంటే కార్మికులు అనేక పోరాటాల ఫలితంగా పని గంటలు తగ్గించాలనే ఉద్దేశంతో 1889లో ఆ రోజు చికాగో నగరంలో పోరాటం చేసిన క్రమంలో కార్మికుల యొక్క రక్తాన్ని నడిచి ఎర్రజెండాగా ఆవిర్భవించిన చెప్పుకుంటూ ఉంటాం. ఆ రోజుల్లో పని చేసే కార్మికుడు 24 గంటలు పని చేయడం వల్ల, ఆ రోజు వెట్టి చాకరీ చేయడం వల్ల కనీస వేతనాలు లేక అనేక విధాలుగా కార్మికులు ఇబ్బందులు పడుతున్న క్రమంలో ఆ రోజు జరిగిన పోరాటంతో ఈరోజు దేశంలో ప్రపంచవ్యాప్తంగా ఈరోజు కార్మికుడు 8 గంటలు పని చేస్తున్నాడంటే అది ఎర్రజెండా ఫలితమే అని చెప్పక తప్పదు. ఆ రోజు కనుక చూసుకున్నట్టయితే కార్మికులకు కనీస వేతనాలు లేవు. పని గంటలు ఒక కొడుకు తండ్రిని చూడాలంటే ఎప్పుడు వస్తాడో తెలియని పరిస్థితుల్లో ఆ రోజు కార్యక్రమాలు ఉండే, ఆ విధంగా పనిచేసుకునే క్రమం ఉండేది. కాబట్టి దానికి వ్యతిరేకంగా పోరాటం చేయడం వల్ల ఈరోజు కార్మికుడు 8 గంటల పని చేయడం అనేది జరుగుతూ ఉంది. కాబట్టి ఈరోజు కార్మికుడికి 8 గంటలు, ఇంటికి 8 గంటలు, అదేవిధంగా విశ్రాంతికి 8 గంటల ఉద్దేశంతో ఈరోజు ఇప్పటికీ అనేక పోరాటాలు చేసినటువంటి పరిస్థితి ఉన్నది. ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ పని విధానాన్ని 8 గంటలు కాకుండా మళ్ళీ పెంచడం కోసం పనిచేస్తూ ఉన్నాయి. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈరోజు కార్మికులు అనేక చట్టాలు, 29 చట్టాలను ఆ రోజు హక్కులను సాధించడం జరిగింది. ఆ చట్టాలను తుంగలో తొక్కడం కోసం ఈరోజు లేబర్ కోడ్ల పేరుతో 4 కోట్లుగా ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం 4 కోట్లుగా వివరించడం వల్ల ఈరోజు మళ్ళీ కార్మికులు వెట్టి చాకరీకి లోనయ్యే అవకాశం ఉంది. జిందాబాద్ సిఐటియు, వర్ధిల్లాలే కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలే కార్మికుల ఐక్యత. చేయండి, షేర్ చేయండి. కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.